చేయాలో తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు మనసుతో చెప్పుకుంటున్నావు, దేవ సంస్తుతి చేయవే మనసా. బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఇటు నుంచి వినబడతాయి, అటు నుంచి వినబడతాయి, అటు నుంచి వినబడతాయి, లోకస్తులు చేసే అల్లరి చేష్టలు వినపడతాయి. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి, బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలా? దీక్షతో నడుము కట్టి, దీక్షతో నడుము కట్టి, దీక్షతో నడుము కట్టి. లేకపోతే ఏమైపోద్ది? బయట ఉన్న ప్రభావం అంతా నీ మీద పడిపోయి లోకస్తుల వలె నువ్వు ప్రవర్తించటం మొదలు పెడతావు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా. యేసయ్య ఊసు నువ్వు చెప్తున్నావా? నీ ఊసు లోకమంతా చెప్పుకుంటుందా? జాగ్రత్త. యేసయ్య ఊసు చెప్పాలి. నువ్వు పొద్దున్నే లెగిస్తే ఎంత అత్యాసక్తో నీకు! ఎలాంటి అత్యాసక్తి? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఆ ఇంటి సంగతులు, ఈ ఇంటి సంగతులు, పొరుగింటి సంగతులు నువ్వు మోస్తావు ఉన్నావు అనుకో, నీ ఇంటి సంగతులు ఊరంతా మోస్తారు. అవునా? గాయాలు చెయ్యవద్ద